లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ప్రతి మాస ఫలితాలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మాస ఫలితాలు చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి. ఈ మేషరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, అట్లానే భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారి యొక్క రాశి చక్రం చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో గురుడు, తృతీయ స్థానంలో కుజుడు, అట్లాగే ఈ యొక్క బుధుడు వక్రగతి మరి సరైన మార్గంలోకి 6వ తారీఖు నుంచి 5వ స్థానం గతుడై, అట్లాగే ద్వితీయార్థంలో రవి ద్వితీయ స్థానం యొక్క 5వ స్థాన గతుడై, శుక్రుడు కేతువులు 6వ స్థానంలో, అట్లాగే శని వక్రగతి 10వ స్థాన వీక్షణ, అట్లానే రాహు 12వ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కాలము. ముఖ్యంగా చెప్పాలంటే శత్రు రుణ రోగాదులకి చూసుకున్నట్లయితే వీరికి కొంతవరకు ఏదైనా రోగప్రాప్తి అనేది కలిగే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది, ముఖ్యంగా మేషరాశి వారికి. అట్లాగే డబ్బు పరంగా చాలా ఆనందాన్ని పొందుతారు. డబ్బు సమయానికి అందుతుంది. మీ యొక్క సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అవసరమని భావిస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ అందరూ కూడా ఉంటారు. సోదరి వర్గంలో కానీ మీ యొక్క అట్లా మిత్ర బృందంలో కానీ మిమ్మల్ని ఆదర ప్రమాణాలతో చూస్తారు. కానీ ఒక్క విషయం ఏంటంటే ఎంతైతే మీరు నమ్మకంగా ఉంటారో ఒక మనిషి నమ్మకద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ మనిషి ఎవరో మీరు గమనించి తగు చర్యలు తీసుకోవటం అనేటువంటిది మంచిదైనటువంటి సమయం. అట్లానే బుధుడు ఈ యొక్క 5వ స్థానగతుడై ఉన్నాడు కాబట్టి బుధుడు యొక్క స్థితిని చూసినట్లయితే కొద్దిగా కలహాలు అంటే బుద్ధి ప్రదర్శన అనేది కాస్త అవసరం. ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీరు బుద్ధి కుశలతగా వ్యవహరించాలి. అంటే ఎట్లాగానంటే కలహాలు అనేవి అకారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు ఇటువంటివి రాకుండా చూసుకోవాలి. అట్లనే ఈ యొక్క అకారణ మనకు ఏవైతే కొట్లాటలు ఉన్నాయో వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే వాటి వల్ల మిమ్మల్ని సహకరించే వాళ్ళకు దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వల్ల కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. తర్వాత మనస్సులో మాత్రం చింతన అనేది ఉంటుంది. ఈ మనస్సు వ్యాఖ్యలత అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. డిప్రెషన్కి లోను కావద్దు. ప్రతి ఒక్కరికి మనస్సులో చింత అనేది ఉంటుంది. కానీ వాటిని పట్టుకొని మన జీవితంలో అంతా పోగొట్టుకున్నామనేటువంటి రీతిలో ఉండకూడదు. ఆదర లోపాలు ఉండొచ్చు, కానీ అవి బయటపడడానికి అవకాశం ఉంది. కొంతకాలం సమయాని కోసం మీరు వేచి చూస్తే మంచిది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించి త్వరితగత నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవటం అనేటువంటి మంచిది. అట్లానే విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలము. విద్యార్థులకి చాలా అద్భుతమైన బుద్ధి ప్రదర్శన వల్ల మంచి కలుగుతుంది విద్యార్థులకి. అట్లాగే వ్యాపారవేత్తలకు ఎవరైతే ఉంటారో అనుకున్నమైనటువంటి రీతిలో కొంత వ్యాపారం అనేటువంటిది చేకూరుతుంది. ఇంట్లో ఉండేవాళ్ళు భార్యాభర్తలు కానీ కాస్త కలహాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లానే బయట వాళ్ళతోని ఎంత ఆనందంగా పొందుతారో ఇంట్లోకి రాగానే ఏంటి ఈ యొక్క కుంపట్లాగా ఉంది అనుకో భావనలో ఉంటారు. ఏదైనా కానీ ఆకస్మికమైనటువంటి సంఘటనల ద్వారా కొన్ని విచిత్రమైనటువంటి ఇబ్బందులు కానీ విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కాస్త నిరాశ నిస్పృహతో ఉంటారు. ఎంతప్పటికీ ఇంతైనా మనం చేసినా ఎంత చేసినా ఇంతవరకైనా అనేటువంటి ఒక
ఇబ్బందులతో ఉంటారు. విదేశీ వ్యవహారాల్లో మేషరాశి వారికి అత్యంతమైనటువంటి మంచి కాలమే. విదేశీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం మంచిది. అట్లానే వక్రగతి శని 10లో ఉండడం వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగస్తులకి. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా అధిక పని ఎక్కువ జరుగుతుంది, శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రమ పడుతున్నా తగిన గుర్తింపు రాకపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి దాని గురించి కూడా మీరు చింతించడం అనేది తగదు. కొంత సమయానికి మీ యొక్క ఆదరణ అనేది అందరూ కూడా చూసి మిమ్మల్ని మెచ్చుకునేటువంటి సమయం అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు మాత్రం త్వరితగతిన తీసుకొని తగు చర్యలు తీసుకొని తొందరగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే మంచిది జీవితంలో. అంతే ఉదయాన్నే ఉండి మనోవ్యాఖ్యతలతో ఉండకూడదు. మనస్సు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించకుండా ముందుకు వెళ్ళడం మంచిది. రాబోయే పూర్వార్ధం, ఇప్పుడు రాబోయేటువంటి వినాయక చవితి నవరాత్రుల్లో ముఖ్యంగా చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలా. ఈ వినాయక చవితి రోజుల్లో మేషరాశి వారు ముఖ్యంగా నల్ల నువ్వులు ఏవైతే ఉంటాయో, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ, ఈ నువ్వులతో బెల్లాన్ని కలిపి స్వామివారికి గణపతికి నైవేద్యం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అట్లాగే ఏ వినాయకుడిని పూజ చేస్తే బాగుంటుందయ్యా ఈ మేషరాశి వారికి అంటే ముఖ్యంగా ఈ యొక్క జిల్లేడు ఆకు కానీ పగడంతో చేసేటువంటి గణపతిని కానీ, లేతే ఇవన్నీ దొరకవండి మరి పగడం కూడా ఇవన్నీ మనకు దొరకవు కదా, మరి ఎట్లా అంటే ఎర్రటి వినాయకుడు రూపంలో ఏదైనా ఒక వినాయకుడిని, మట్టి విగ్రహాలు దొరికితే మట్టి విగ్రహంలో ఉన్నటువంటి ఎర్రటి వినాయకుడిని పూజ చేసుకోవటం వల్ల మీకు అన్నీ సానుకూలమై అన్నీ మంచి జరుగుతాయి. ఇంకా అవకాశం ఉన్నవారు ఎర్రటి విగ్రహంతో పాటు అలాగే తెల్లని నునునూపు లేతవన్నె చెందినటువంటి గణపతి. లేతవన్నె అంటే ఇక మనం గణపతిని ముట్టుకుంటేనే పాలరాతి విగ్రహం అంటాం కదా, అలా పాలరాతి విగ్రహాన్ని కూడా పూజ చేయటం వల్ల వినాయక చవితి రోజుల్లో మీకు చాలా మంచి లాభిస్తుంది అనేది ఈ యొక్క మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితం. ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులలో మేషరాశి వారు ఈ గణపతికి ఈ విధంగా ఆరాధన చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. దీనిలో ఇది గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితాలేనండి. జాతకరీత్యా ఉన్న ఫలితాలు కూడా చూసుకొని తగు చర్యలు తీసుకోవటం వల్ల ఇంకా మంచిదైనటువంటి అద్భుత ఫలితాలు కలుగు చేస్తారు ఈ సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి. శివం భుజాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మతః వక్రగతి ఉన్నాడు. కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చెబుతున్నాను, ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో, పోయిన మాసం కూడా. జాగ్రత్తగా వాహనాలు నడపండి. చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి. వాహనం నడిపేటప్పుడు కూడా 1-2 సార్లుగా ఆలోచన చేస్తూ నడపండి. అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద ధ్యాస పెట్టకుండా. అట్లానే రాహు 3లో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తువని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు, వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు. ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ 3లో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే గురువు పంచమస్థాన సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు, గురుత్వం అనేటువంటిది బాగా ఉంది. అభివృద్ధి అనేది ఉంది, దేవానుగ్రహం ఉంది. అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కార్యానుకూలం కలుగుతుంది. కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి. అట్లానే మనోవాంఛ ఫలసిద్ధి, మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది. అనుకోగానే కళ్ళు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రగతిన. అట్లనే కుజుడు 6లో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ, సత్కాలక్షేపము, ధనధాన్యాభివృద్ధి, ఇష్టకార్య సిద్ధి, ఇట్లాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము, ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము,
సదా కాలక్షేత్రం అంటే మంచి కళా కాలక్షేపాలు చేస్తారు. అట్లానే ఇష్టకార్యస్థితి కూడా కలుగుతుంది. ఈ విధంగా కుజుడు అనుగ్రహం కూడా కలుగుతుంది. అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది ఒక సజ్జన సాంగత్యము, ధనప్రాప్తి, కథలు కూడా మంచి మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు, సుఖముగా ఉంటారు. అట్లనే బుధుడు యొక్క పరిస్థితిని చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి 9వ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము, కీర్తిప్రతిష్టలు, అసత్య భాషణము, మానసిక భీతి, హృదయతాపము, రోగము, విజయప్రాప్తి, సుఖము, ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపడటం అనేది ఉంటుందండి. అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారు ఎంబటే. ఆ భయాన్ని వీడండి. కాబట్టి మానసికమైనటువంటి భీతిని ఉండకుండా చూసుకోండి. అట్లనే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి 5వ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ 7వ స్థాన సంచారము, ఈ యొక్క 8వ స్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి, కీర్తిలాభము, బంధుమిత్ర సాంగత్యము, అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది. అట్లనే కేతు 8వ స్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ, భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి. ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అంటే ఒక శని అనుగ్రహం పొందండి. యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రండి. వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పణ కానీ, వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు, అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో, నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయ్యా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి, అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే గోధుమ రవ్వతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చు. సత్ఫలితాలు గోచరిస్తాయి. అట్లనే ఈ యొక్క స్వామివారికి గోధుమ వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయటం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే మన మెరూన్ రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి బాలగణపతి అని అంటారు. అట్లనే పార్వతీ వినాయకుడు పార్వతీపుత్రాయ నమః అని అంటారు. కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో. శుభం భూయాత్.